హలో ఫ్రెండ్స్, సనాతన ధర్మం పక్కతో పెడితే ప్రస్తుతానికి సమాజం సంస్కారం నేర్పిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నాం సమ్ స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ ఇన్ సొసైటీ. తెలంగాణ కానీ ఆంధ్ర స్టేట్స్లో కానీ ఒక అఘోరి అని చెప్పి వచ్చేసి మహాత్మ అని చెప్పేసి వచ్చేసి ఎన్నో కాంట్రవర్సీస్, ఎన్నో వీడియోస్, ఎన్నో న్యూడ్గా రావడం, డ్రెస్ లేకుండా రావడం. అయితే ఏంటంటే వాళ్ళు ప్రతి వాళ్ళ దాడి అడవుల్లోంచే కానీ, కొండల్లోంచే కానీ, పర్వతాల్లోంచే కానీ అందరి దాడి సమాజం పైనే కదా. కాకపోతే సమాజానికి కొన్ని హద్దులు, షరతులు ఉంటాయి కాబట్టి అవి లేకుండానే వచ్చేస్తారు. ఇప్పుడు అడవిలోంచి ఒక పులి సమాజంలోకి వస్తుంది, దానికైతే బట్టలు కట్టడం నేర్పాం కదా, తిరిగి అడవిలోకి పంపిస్తాం, వెళ్ళిపోతుంది. కానీ ఈ సోకాళ్ళ అఘోరి అని చెప్పేసి ఎవరైతే వస్తున్నారో, సనాతన ధర్మం ఇన్ ద నేమ్ ఆఫ్ సనాతన ధర్మం వస్తున్నారో, వారికి ఏంటంటే ఆ యొక్క పర్వతాల్లో నివసించేటువంటి ఆ అలవాట్లతోనే వచ్చేసరికి ఇక్కడ కొంచెం కాన్ఫ్లిక్టింగ్గా తయారవుతుంది, కాంట్రడిక్షన్స్ వస్తున్నాయి. కాబట్టి మళ్ళీ తెలుస్తుంది ఏంటంటే బట్ట కట్టుకుని వస్తున్నారని చెప్పి ఒక వార్త వచ్చింది. దీనివల్ల మనకి అర్థమయ్యేది ఏంటంటే సమాజమే సంస్కారం నేర్పిస్తోంది. సంస్కారం నేర్చుకున్న తర్వాతే అప్పుడు సనాతన ధర్మం గురించి ఆలోచించవచ్చు అనేటువంటి విషయం గోచరిస్తుంది ఇక్కడ విచిత్రంగా. ఎందుకంటే సమాజంలో కొన్ని సంస్కారాలు, కొన్ని అవరోధాలు, అడ్డంకులు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చేతకంతనం అనుకుంటే మనం ఏం చేయలేం, సమాజ మర్యాదలు అవన్నీ. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతానికి సమాజ మర్యాదలు నేర్చుకుని ఆ తర్వాత సమాజంలో సనాతన ధర్మం అంటే ఏంటి తీసుకెళ్ళడానికి ట్రై చేయాలి, అంతే తప్ప మరీ చట్టాన్ని చేతిలో తీసేసుకుంటాను, ప్యారల్గా గవర్నమెంట్ నడిపిస్తాను, సీఎం ఎవడు వాడేవాడు వీడేవాడంటే కొంచెం సామాన్యులు కూడా జీర్ణించుకోలేని స్థితి. అసలు అటువంటి డైలాగ్స్ టెలికాస్ట్ చేయడమే కానీ, బ్రాడ్కాస్ట్ చేయడమే కానీ, ఈవెన్ యూట్యూబ్లో దాన్ని ప్రచారించడం కానీ కొంచెం అభ్యంతరంగానే వస్తుంది. అసలు ఈ చట్టపరంగా చాలా వరకు వ్యతిరేకమే. ఎందుకంటే గతంలో మనకి ఐపీసీ ఉంది, ఐపీసీ 153A సెక్షన్ ప్రకారమే కానీ, కొత్తగా వచ్చిన BNS 196 సెక్షన్ ప్రకారమే కానీ, మరి దానికి తేడా ఏంటంటే దీని కొంచెం స్కోప్ ఎక్కువగా ఇచ్చి ఈవెన్ ఈ వీడియో మాధ్యమాల్లో కూడా ప్రచారం చేసినప్పుడు కూడా మతాలని, విద్వేషాలని ప్రోత్సహించడం, ఈ ముస్లిమ్స్తో బొట్లు పెట్టించుకుంటాం, దర్గాల్ని కూలగొడతాం, ఇవన్నీ వీడియో ద్వారా మనం ప్రోత్సహించే విషయాలు కాదు. సమాజంలో మత విద్వేషాలు బాగా రెచ్చగొట్టే ప్రయత్నంగా ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఈ ప్రచారం ఆపేస్తే ఆటోమేటిక్గా అన్నీ అయిపోతాయి. ప్రచారం ఒక మహాబలంలా తయారవుతుంది వాళ్ళకి. ఇవన్నీ సమాజంలో సమర్థించే విషయాలు కావు. ఏదో శాంతిగా ముందుకెళ్తుంది. ఆ చిన్నవి ఏమైనా గొడవలు ఏమైనా ఉంటే కనుక అవి మనకు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటే వాళ్ళు చూసుకుంటారు. మన సమాజం ఒక మంచి డిజైన్డ్ సమాజం. దేనికి అవసరాలు తగ్గట్టు దాని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా వెళ్ళాలి, ఆ విధంగా చూడాలి అనుకుంటాం, ఆ విధంగా సాగాలని కూడా అనుకుంటాం, మనం గౌరవిస్తాం. మనకి బైబుల్, భగవద్గీత, ఖురాన్ ఎలాగనో మనకి రాజ్యాంగం అలాగా, మనకి అది ఇంపార్టెంట్ దేశం నడవాలంటే. కాబట్టి ఏ మతం కూడా పైన చేయి కాదు, ఏ మతం కింద చేయి కాదు, అందరూ సమానంగా ఏదో సామరస్యంగా వెళ్ళిపోవాలి. హార్మోనీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ సొసైటీ. కాబట్టి మొన్న ఎవరో పెట్టిన వీడియోలో చూస్తుంటే ఏదో బట్టలు కట్టారామ కంటే బట్టలు కట్టుకున్నప్పుడు కూడా సరే సంస్కారం, సమాజంలో సంస్కారం ABCD మొదటి తరగతి చదువుతుంది అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ అప్పటికి కూడా ఆ డైలాగ్స్ డెలివరీ ఏం మారతలేదు. దానిలో ఏం బట్టల సంస్కారం వచ్చింది కానీ మాట సంస్కారం ఇంకా రాలేదు. మాట సంస్కారం ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు దీనిలో. ఇంకోటి దర్గాలు కూడగొడతా, అవి కూలగొడతా, ఏంటో ఈ మాటలు ఏంటో అసలు ఏంటో ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇవి కూలగొట్టేసి ఏం చేయాలి? వాళ్ళ గురించి సమాజంలో కొట్టుకుని చచ్చిపోవాలా? ఇటువంటివి
హౌ ఫార్ ఎంతవరకు మనం ఎంకరేజ్ చేయగలమనేది ఒకటి సందేహం. సనాతన ధర్మం అంటే ధర్మం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. ప్రతి టైంలో ధర్మం మారుతూనే ఉంటుంది. కాలక్రమేణా ధర్మాలు మారుతుంటాయి. ప్రదేశాలు మార్పు చెందుతుంటే ధర్మాలు మారుతుంటాయి. సనాతన ధర్మం కొనసాగింపుగా సాగుతూనే ఉంది. ఎవరి ధర్మాలు వాళ్ళు పాటిస్తూనే ఉన్నారు. కొత్తగా ఇప్పుడు వచ్చేసి ధర్మాన్ని అందరూ రక్షిస్తున్నారు, కాపాడుతున్నారు, పోషిస్తున్నారు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కొత్తగా ఇదనే వరకు అందరిలో కొంచెం ఏంటంటే అసహ్యం అనిపిస్తుంది. ఏం దిక్కుమాలి ఈ మనకు తెలివి లేదా, లేక మనం బతుకుతలేమా, కొత్తగా ఎవరో వచ్చి చెప్పాలా మనకి అని చెప్పి అనిపిస్తుంది. సమాజం బాగానే ఉంది, సమాజంలో మనుషులు బాగానే ఉన్నారు.